మోల్ కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ టాపిక్ ఏంటండి, మోల్ కాన్సెప్ట్. ఓకేనండి. సో ఈ మోల్ కాన్సెప్ట్ ఏంటి చూద్దాం ఒకసారి. మోల్ కాన్సెప్ట్ అంటే ఏం లేదండి, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ are molecules in a definite amount of substances is equal to Avogadro's number. Avogadro's number ఏమంటారంటే n అనొచ్చు లేదా NA అనొచ్చు. ఓకేనండి. సో వాట్ ఈజ్ అవగాడ్రోస్ నెంబర్? NA ఈజ్ ఈక్వల్ టు 6.022 ఇంటూ 10⁻23 నెంబర్ ఇదండి, 23. ఓకేనండి. ఇది అవగాడ్రో నెంబర్. ఇదే నెంబర్ అండి, అవగాడ్రో నెంబర్. సో ఇప్పుడు ఏదన్నా మోల్ అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్, ఇన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్, ఇన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. సో 1 mole ఈజ్ ఈక్వల్ టు, నౌ 1 mole ఈజ్ ఈక్వల్ టు 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ is equal to 6.022 into 10⁻23 particles. 23 పార్టికల్స్ అండి. ఇది అవగాడ్రో నెంబర్. అంటే పార్టికల్స్ అయితే పార్టికల్స్, ఆటమ్స్ అయితే ఆటమ్స్, మాలిక్యూల్స్ అయితే మాలిక్యూల్స్ తీసుకుంటాం ఇలా. ఓకేనండి. ఓకేనండి. ఇది మోల్ కాన్సెప్ట్. సో ఈ మోల్ కాన్సెప్ట్ అంటే లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 డజన్ అంటే ఎంతండి? 1 డజన్ అంటే ఎంతండి? 12 థింగ్స్ కదా. 1 డజన్ అంటే 12 థింగ్స్ కదండి. 1 పెయిర్ అంటే ఎంతండి? 1 పెయిర్ ఇస్ కూడా 2 థింగ్స్. అలాగే 1 దస్తా అంటే ఎంత అండి? 224 థింగ్స్. అలాగే 1 mole అన్నా కూడా సేమ్ అండి. అలాగే 1 mole అన్నా కూడా సేమ్ అనమాట, ఈ నెంబర్ అనమాట. 1 mole అంటే ఈ అవగాడ్రో నెంబర్ అనమాట అండి. ఓకేనండి. అవగాడ్రో నెంబర్ ఈజ్ 1 mole. ఓకే, ఇదిగోండి ఇక్కడ రాసాను ఆల్రెడీ. 1 mole ఈజ్ ఈక్వల్ టు అవగాడ్రో నెంబర్. ఓకేనండి. సో ఇప్పుడు మోల్ కాన్సెప్ట్ చూద్దాం. మోల్ కాన్సెప్ట్లో 1 mole అంటే ఎలా మారుస్తున్నారో చూద్దాం ఒకసారి. సో 1 mole ఈజ్ ఈక్వల్ టు ఎన్ని పార్టికల్స్, హౌ మెనీ పార్టికల్స్? 1 mole హౌ మెనీ పార్టికల్స్? అలాగే పార్టికల్స్ని మోల్స్లో ఎలా కన్వర్ట్ చేయాలి అనేది. నెక్స్ట్ 1 moleని వాల్యూమ్లో మారిస్తే ఎన్ని లీటర్స్? అలాగే వాల్యూమ్స్ని మోల్స్లో మారిస్తే ఎన్ని మోల్స్ వస్తుంది? అలాగే 1 moleని గ్రాములో మారిస్తే ఎన్ని గ్రామ్స్ 1 mole అవుతుంది. అలాగే మాస్ని వాల్యూమ్లో మోల్స్లో మారిస్తే ఎంత మాస్ ఎన్ని మోల్స్ అవుతుంది? ఇది ఇలా కన్వర్షన్ చేద్దాం ఫస్ట్. ఓకేనా. చేసేటప్పుడు ఫస్ట్ 1 mole ఎన్ని పార్టికల్స్ అంటే 1 mole ఎన్ని పార్టికల్స్ ఉంటాయండి? 1 mole ఇంటూ ఎన్ని పార్టికల్స్? 6.022 into 10⁻23 పార్టికల్స్ అండి. ఓకేనా.
సో ఇప్పుడు ఈ వన్ మోల్ పార్టికల్స్ ఇవి ఎన్ని గ్రామ్స్ వస్తాయి, అదే ఇవి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయండి, దాన్ని ఎన్ని వస్తాయి, ఎన్ని మోల్స్ వస్తాయి అంటే అప్పుడు 1 mole into 6.022 into 10⁻23 022 10⁻23. ఓకేనండి. ఇది మోల్స్ని పార్టికల్స్లోకి, అయాన్స్లోకి, ఆటమ్స్లోకి మళ్ళీ మార్చడం, లేదా మాలిక్యూల్స్ని పార్టికల్స్ని అని మోల్స్లో మార్చడం. ఇప్పుడు ఈ మోల్స్ని మాస్లోకి ఎలా మారుస్తాం? మోల్స్ మార్చాలంటే ఏం చేయాలండి? 1 mole into అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ number of moles by molar mass, number of moles by molar mass, number of moles by molar mass, number of moles by molar mass. ఓకేనండి. నెంబర్ ఆఫ్ మోల్స్ బై మోలార్ మాస్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే 1 mole బై మోలార్ మాస్. మోలార్ మాస్. అదే మాస్ని మోల్లో మార్చాలంటే మాస్ ఇంటూ మోలార్ మాస్, మోలార్ మాస్. అదే మోల్స్ని వాల్యూమ్లో మార్చాలంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ 22.4 లీటర్స్. ఓకేనండి. అలాగే ఈ వాల్యూమ్ని లీటర్లో మార్చాలంటే, అదే మోల్స్లో మార్చాలంటే 1 mole by 22.4 liters, 1 mole by 22.4 liters. ఓకేనండి. 1 mole by 22.4 liters. ఇది మోల్ కాన్సెప్ట్ లెసన్ అండి.